హలో అండి. ఈరోజు కీర దోసకాయ టమాటాతో పప్పు ఎంతో టేస్టీగా వెరైటీగా కూడా ఉంటుంది. ఎప్పుడు వేసే దోసకాయలా కాకుండా ఇలా వేయండి, అసలు ఎవ్వరూ గమనించలేరు. సేమ్ దోసకాయ పప్పులానే ఉంటుంది, కాకపోతే కొంచెం పుల్లగా ఉంటుంది, అంతే తేడా. కీర దోసకాయని ఈ విధంగా లావుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాని కూడా లావుగా ముక్కలుగా కట్ చేసుకొని 2-3 పచ్చిమిర్చి వేసి కందిపప్పును కూడా అందులో వేసి తగినంత ఎసరు వేసాను. ఇందులోకి పసుపు కూడా వేస్తున్నానండి, తగినంత కారం, కొంచెం పుల్లదనం కోసం చింతపండు వేస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు పప్పు అంతా అయిపోయాక కొంచెం నిమ్మకాయ పిండుకున్న చాలా రుచిగా ఉంటుందండి. ఈ పప్పు చాలా కమ్మగా ఉంటుంది, రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్లో కీరా దోసకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. దోసకాయలు ఉల్లిపాయలు మగ్గబెట్టుకొని చింతపండు నానబెట్టుకొని ఉప్పు వెల్లుల్లి మిక్సీ పట్టుకోవడమే, చాలా బాగుంటుందండి. అది కూడా ఒకసారి ట్రై చేయండి. కుక్కర్ ఆన్ చేసుకున్నానండి. పెద్ద విజిల్స్గా 3 సిమ్లో పెట్టి 1 విజిల్ వస్తే మెత్తగా ఉడికిపోతుందండి పప్పు. దీన్ని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మెదిగించుకోవాలండి. ఈ విధంగా కొంచెం వాటరీగా ఉంటే దగ్గరికి ఉడికేటట్టు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం దగ్గరికి రానిచ్చుకోవాలండి. పలుచగా ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా ఉంచుకోవచ్చు. చిక్కగా కావాలనుకునే వాళ్ళు దగ్గరగా అయ్యే వరకు చిన్న మంట పెట్టి స్టవ్ మీద తిప్పుకుంటూ దగ్గరగా చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి చేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు అందుబాటులో ఉంటే కరివేపాకు, కొత్తిమీర, ఇష్టం ఉన్నవాళ్ళు 2 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోవచ్చండి. ఇంగువ కూడా వేసానండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే కీరా దోసకాయ పప్పు. ఒక్కసారి తప్పకుండా